నమస్తే, వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. భక్తుల ప్రోత్సాహం, అధికారులు సమన్వయంతో పనిచేయడంతో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా ముగిశాయని విశాఖ బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఈవో కె శుభారాణి తెలిపారు. ఆలయ ఆవరణలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మార్గశిర మాసోత్సవాలకు సంబంధించి వివరాలను వెల్లడించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని, అధికారుల ఏర్పాట్లపై కూడా భక్తులు సంతృప్తి చెందారని, గత ఏడాది మార్గశిర మాసోత్సవాల నెలసరి ఆదాయం కంటే ఏడాది అధికంగా పెరిగిందన్నారు. ఈసారి ఇన్కమ్ 5,32,560,560 రూపాయలు, 5,32,560,560 రూపాయలు. ఇది లాస్ట్ ఇయర్లో 4,86,46,46,000 లాస్ట్ ఇయర్. దాని మీద ఈ సంవత్సరం ఇన్ని అవాంతరాలు ఉన్నా కానీ మాకు కొంచెం ఇన్కమ్ పెరిగింది, ఫుట్ఫాల్ పెరిగింది. కింద సంవత్సరం మీద ఎక్కువ వచ్చారు. ధర్మదర్శనం చాలా బాగా జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ముందర మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు కవరేజ్ చాలా బాగా చేశారు, పబ్లిసిటీ చాలా బాగా ఇచ్చారు. నేను చేస్తున్నవన్నీ పబ్లిక్లోకి తీసుకెళ్ళారు, పబ్లిక్లో ఒక అభయం ఇప్పించారు. అంతా బాగా జరుగుతుంది. దసరా క్రమంలో నేను అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు మాట్లాడుతూ ఎక్కువ రాదు, బట్ అక్కడ బయటలో అయినా కూడా తర్వాత మీరు యువత రాగానే వస్తుంది. మీరు యువగా వచ్చాక మానసిక ప్రశ్న మొదటి వస్తుంది కదా, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ అని నా ఉద్దేశం. ఎందుకంటే వైజాగ్ అంటే నాకు నిజంగా ఏం తెలియదు. ఎప్పుడైనా సైట్ సీయింగ్ కావాలంటే నాకు వైజాగ్ కానీ అసలు 1 month ఫెస్టివల్ అంటే కొంచెం నేను భయపడ్డాను. నిజం 1 month 2-3 రోజులు అయితే పర్వాలేదు, కానీ 1 month ఎలా వచ్చిందో వేయడం తెలియదు. ఇది నాకు చాలా గొప్ప అవకాశం. ఇలాంటి అమ్మవారిని సేవించడమే కాదు, మార్గశిర మాసం ఉత్సవం చేయగలిగడం అనేది ఎంతో అదృష్టం ఉందని నాకు అనిపించింది. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి కానీ ఆవిడ తలుచుకుని అమ్మ నీకే భారం అనుకుందని ఆ ఇబ్బందులు అలా వెళ్ళిపోయింది. అసలు అంటే హోల్ హార్టెడ్గా ఆవిడ ఇచ్చిన ధైర్యం నేను ఫీల్ అయ్యాను. 3వ వారం మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను చెప్పాను. 3వ వారం జనాలు అసలు ఎవరు రాక ఈ సైట్లో వచ్చేసరికి డీలా పడ్డాను. ఇదేంటి తల్లి ఇలా జరిగింది అని అంటే ఆవిడ 4వ వారిని దులిపేసింది. మామూలుగా కాదు, మాకు కొంచెం అప్పుడు భయపడ్డాను. రాత్రి 1:30 వరకు జనాలను దర్శనం పంపిస్తున్న 1:30 వరకు. కాబట్టి గొప్ప ఆపర్చునిటీ.